తాళ్లరేవు మండలం సుంకరపాళెం గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంగుల బాబ్జీ ఇటీవల గుండెపోటుతో మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చింతలపాటి శ్రీనివాసరాజు స్థానిక నాయకులతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా సుంకరపాళెంలోని నివాసం ఉంటున్న గంగుల బాబ్జీ కుటుంబ సభ్యులను ఆయన కలిసి మాట్లాడారు. గంగుల బాబ్జీ మృతికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకుని ఏ అవసరం వచ్చినా అండగా ఉంటామని కుటుంబానికి భరోసా ఇచ్చారు. అనంతరం సుమారు 20,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇంజరం గ్రామ సర్పంచ్ ముద్దన వెంకట శివ రాంప్రసాద్, ఎంపీటీసీ గుత్తుల శ్రీను, కోరుకొండ కిరణ్, కుమారి చంటి, మోర్త భీమాబాయ్, గ్రామ కమిటీ కన్వీనర్లు చింతాకుల రాంబాబు, పెయ్యిల కొండబాబు, ఉప సర్పంచ్ చింతాకుల శ్రీనివాసరావు, కూరాటి వాసు, కాశీ లక్ష్మణస్వామి, బొంతు సత్యనారాయణ, గుత్తుల వెంకటరమణ, రాజు, చినరాజా తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలు పార్టీ అని మంచోడు కాంట్రవర్సీ మనిషి కూడా కదా పెళ్లికి వచ్చానే అదే మొన్న రీసెంట్ గా ఉందండి మన ఎమ్మెల్యే గవర్నమెంట్ ఎగ్గింది కదా రెండో పాప ఎలక్షన్ గెలిచాక రెండో పాప హాస్పిటల్కి టైం కూడా ఎవరైంది నుంచి కాకినాడ దాకా వెళ్ళారండి. కాకినాడ బండికి పెట్టాడండి. ఇంటికి మన షాప్ దగ్గర మళ్ళీ వస్తాడు. 9:30 పొగ వచ్చింది. కూడా మేము ఏం చేయగలుగుతాం అప్పుడు చేస్తాం పని లేదు. సరే 5 కూడా మాకు మంచి నాయకుడు అంత అయితే వారం ముందే నేను వస్తే దగ్గరికి వచ్చాడు. ఎక్కడ అక్కడ బ్యాంకులు ఎక్కడ ఉన్నామా ఇది కంపెనీ చేస్తాం. గ్యారంటీగా మా తరఫు నుంచి ఎప్పుడు లైఫ్ లాంగ్ మేము ఏం చేయగలుగుతాం, మేము మోరాలు కూడా అన్ని రకాలుగా ఉంటాం అనే ఆలోచన. నాకు మర్చిపోయింది ఆ రోజు. అంటే ఇప్పుడు 2 పాపలకి అయిపోయింది. నువ్వు అమ్మాయి ఎక్కడ ఎక్కడ ఏం చదువుతుంది? ఎంత అయితే